ప్రోమో చూసి ఇప్పుడు వచ్చింది చూసాను. ఎలా అనిపించింది? అయ్యా నిజంగా బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదా మళ్ళీ గొడవ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ లో ఈసారి నాకు నచ్చింది అంటే కొట్టాడలు బాగా నచ్చినాయి అన్న. మీరు కొట్టుకు సావండి ఇక్కడ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ఫీలింగ్ వచ్చింది. ఆ 9 కి గింత ఉంది భయ ఆమె ఈ అబ్బాయి ఏం ఫైర్ ఉంది తన లోపల. ఇది 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 ఇన్నోసెంట్ ఇది మ్యాన్పట్ తను గానీ ఒకటి యష్మి మేడం అసలు చూడడానికి ఎంత గ్లామరస్ గా ఉంది. అమ్మో తను ఎంత వైలెంట్ ఉంది భయ అందరూ రాక్షసి. తను ఇట్లా ఒట్టటాలి మనకి అప్పుడు తేజస్వి గుర్తొచ్చింది నాకైతే. తను కానీ నిఖిల్ కూడా చాలా ఫైర్ అనిపించింది భయ తన లోపల. లెట్ మీ టాక్ లెట్ మీ కంప్లీట్ ద వీడియో అంటే నాకైతే ఆ ప్రోమో చూడగానే ఏదో ఫైర్ ఉంది బాబా 100% ఎపిసోడ్ చూడాలని క్యూరియాసిటీ కానీ ఎంత చేసి నాకైతే తెలియంది. చూద్దాం ఏం జరిగింది. ఇరికిచ్చి ప్రయత్నం చేస్తున్నారా పెద్ద చేసి అట్లా. బెజవాడ బేజాక తెలుసా అన్న, బెజవాడ బేబక్ గురించి తెలుసా అన్న. తను ఎవరు ఇరికిచ్చదని ఇరికే ప్రసాద్ ఆమె మంచు లక్ష్మినే ట్రోల్ చేసి మంచు లక్ష్మితో ఇంటర్వ్యూ ఇచ్చిన సత్వం తనకు. వీళ్ళు ఎంత ఆమెకి దగ్గర నిలబెట్టి నువ్వు చేయలేవా టీం మెంబర్ కింద ఏదో అని అంటున్నారు కదా. సో అట్లా అన్నాను అవునన్నా కాదన్నా. తనకైతే స్టెబిలిటీ తనకు ఉందన్న. తను అనుకుంటే మీతో అందరూ మ్యాన్పేట్ చేస్తే సత్తా తన దగ్గర ఉంది. మేము అన్నట్టుగా తను మంచిగా పోతే ఓకే, కానీ నిజంగా తను అటు అయితే మాత్రం తనే వచ్చే ఛాన్స్ బయటకు ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. చాలా ఫైర్ అనిపిస్తుంది. ప్రోమో గానీ అంతా పక్కన పెట్టేస్తా. ఈసారి అయితే చాలా గట్టి ఫైట్ కనిపించింది. ఇంకొక అబ్బాయి తన అఫ్రీద్ అనే అబ్బాయి నీకు మైండ్ సెట్ ఉందా అని నిఖిల్ కనటాలు గానీ నిఖిల్ తన కానీ తిట్టాలి కానీ అప్పుడు అభిజిత్ ఏదైతే గొడవ ఉంటుందో ఆ గంగా అనిపించింది నాకైతే. ఒక భాష వచ్చింది కదా మన శేఖర్ భాష నిన్న మొత్తం అలచాలు చేసింది నిన్నంతా. అవునవును ఎట్లా అనిపించింది అన్న బిగ్ బాస్ ఈసారి నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ అసలు నేను ఊహించిన కంటెస్టెంట్ నా మెమరీ పవర్ టచ్ గానే కంటెస్టెంట్ ఎవరంటే భాష అన్న. అసలు నేను ఊహించలేదు అసలు బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తాడని అసలు ఊహించలేదు. అసలు రాజ్ తరుణ్ లావణ్య విషయం ఎంత మంచి పాయింట్ తీసుకున్నాడు. అసలు కొన్నిసార్లు ఈయన తప్పేమో అనుకున్నాం కానీ నిజంగా తను మంచి పాయింట్ ఇస్తున్నాడు. నాకు అనిపించింది ఎందుకో రాజ్ తరుణ్ రిక్వెస్ట్ చేపి మరి ప్రమోట్ చేయించి తను బిగ్ బాస్ లో ఇట్టించుడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎనీవే తనకైతే చాలా సహనం ఉంటుంది, చాలా ఓపిక ఉంటుంది, చాలా సహనం ఉంటుంది బిగ్ బాస్ లో. కానీ బిగ్ బాస్ కి అయితే మంచి కంటెస్టెంట్ దొరికి ఉండదు. చాలా సూటబుల్ కంటెస్టెంట్ ఎవరు అంటే శేఖర్ భాష. సీత గురించి అభిప్రాయం సీత అనేది తనకు స్లాంగ్ ఉంటుంది తనకి. వల్గరిటీ అని కాదు కానీ ఒక బోల్డ్ స్లాంగ్ ఉంటుంది. ఆ బోల్డ్ స్లాంగ్ తో పాటు వెళ్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది. అప్పుడు మనం చూసాం తన సరయి కూడా సేమ్ అదే కంటెంట్ క్యాండిడేట్ 7 hours నుంచి వచ్చింది. సేమ్ కంటెంట్ ఇద్దరు కూడా సేమ్ వాళ్ళు. తన సరయి ఎందుకంటే ఆ మిస్ అయిపోయింది అనమాట. ఆ ఫ్లో మిస్ అయింది. ఆ ఫ్లో మిస్ అయిన ప్రజలకు డిస్కనెక్ట్ అయింది. కిరాక్ సీతకు మంచి అడ్వాంటేజ్ అంటే ఆ ఫ్లో ఉంది. ఎందుకంటే మేము బేబీస్ చూసాం తనది అదే ఫ్లో వాడారు, చాలా సక్సెస్ అయింది. ఈ మన బిగ్ బాస్ లో కూడా తను అదే ఫ్లో తో ముందుకు వెళ్తే మాత్రం 100% టాప్ వరకు వెళ్ళే ఒక 5-6 వీక్లు ఈజీగా సర్వ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అభి గురించి అభి నిజంగా తను మంచి కామెడీ జనరేట్ చేయగలుగుతారు అన్న. మీరు అన్నాను కదా పెళ్లి చూపులు కానీ మన ఫలక్నామా దాస్ కానీ మంచి కామెడీ చేయగలుగుతున్నాడు. తను మాత్రం మనకు ఎందుకు తను బిగ్ బాస్ కింద నర్వస్ అయిన ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ లోపలికి చాలా డల్ గా వెళ్ళిపోయాడు. లోపలికి ఏమైంది భయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది. కొద్దిగా హార్లిక్స్ అని తనకన్నా ఫీలింగ్ వచ్చింది. తను మంచిగా కామెడీ జనరేట్ చేస్తే తనకు కూడా లైఫ్ ఉంటుంది. బిగ్ బాస్ లో ఎప్పుడు మన కామెడియన్స్ కి ఎప్పుడు తొక్కే ప్రజలు కామెడియన్ కావాలి కాబట్టి మంచి కామెడీస్ అన్నప్పుడు టాప్ 5 తీసుకొచ్చే ఛాన్స్ ప్రజలకు ఉంటాయి కాబట్టి అనుకుంటున్నాను. ఆదిత్య ఓం గురించి నేను అప్పుడు ఒక వీడియో ఇస్తున్నా, కన్నుల్లో ఉన్న కళ్ళు పెట్టి చూడవెందుకు. అసలు తను వస్తానని ఊహించలేదు. నిజంగా తనకైతే తక్కువ మంది పాపం వీళ్ళతో పోల్చుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్. చూద్దాం తను మరి ఎంతవరకు ఉంటాడో లేదో తెలియదు కానీ మీరు చూడండి అభిజిత్ కూడా స్టార్టింగ్ లో మనం అట్లనే అనుకున్నాం అసలు హీరోగా వేసిండు సర్వైవ్ అవుతాడా లేదా అనుకున్నాము. తనలో ఉన్న జెన్యూనిటీ ప్రజలకు కనిపించింది. మేబీ ఆదిత్య ఓం తనలో జెన్యూనిటీ ప్రజలకు చూపిస్తే మాత్రం చాలా దగ్గరికి అయ్యే ఛాన్స్ ఉంది. తను కూడా బిగ్ బాస్ నిలబడే ఛాన్స్ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. విష్ణుప్రియ వచ్చిందా లోపలికి? విష్ణుప్రియ అమ్మో 12th కంటెస్టెంట్. తను ఎన్ని మాట్లాడదా బిగ్ బాస్ కి. నేను బిగ్ బాస్ కి వెళ్ళాను, బిగ్ బాస్ నా ఫ్యామిలీ మిస్ అయితే నేను అసలు చూద్దాం ఒక బిగ్ బాస్ ఆఫర్ వస్తే ఆలోచిస్తా పెండింగ్ పెడతా అనేది మెల్లగా బిగ్ బాస్ లో జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ చూద్దాం తనతో మేబీ యూట్యూబ్ లో తను చాలా కామెడీ చేయగలుగుతుంది, తను హోస్ట్ చేయగలుగుతుంది. తను బిగ్ బాస్ లాస్ట్ వరకు ఉంటే తను బిగ్ బాస్ లాస్ట్ ఫినాలే రోజు పోస్ట్ చేసే ఛాన్స్ అయితే క్లియర్ ఉంది. తన కాకుండా రైతిక చౌదరి పెట్టుంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. సో రతికన్ అందరూ రితు చౌదరి వస్తుంది అన్నారు బట్ రాలేదు. ఎందుకంటే వస్తే కారణం నాకు అనిపిస్తున్నా నేను కొంతమంది అనుకున్నా కుమార్ ఆంటీ గానీ లేకపోతే తేజస్వి మ్యామ్ గానీ బర్లే కానీ సో రితు చౌదరి అని వీళ్ళు నలుగురిలో ఒకరైతే వరల్డ్ కాల్లో వచ్చే ఛాన్స్ ఫిక్స్ కనిపిస్తుంది. నేను అనుకుంటా రితు చౌదరి వస్తే బాగుంటది. ఇప్పుడైతే మనం చూస్తే మన కొంతమంది సోనియా ఆకులా అని ఒక అమ్మాయి RGB ఫ్యాన్ అంట తను ఎంట్రీ ఇచ్చింది. మన పేరని అని మన రష్మిక మందన ఫ్రెండ్ అంట తను బిగ్ బాస్ లోకి వచ్చి నేను రష్మిక మందన ఫ్రెండ్ అంటుంటే నైనిక మన DMI తను మంచి తను చూసిన నిన్న చెప్పినా కదా తను చిన్న ఉంది టపాకా ఇలాగా అట్లా పేల్చి పడేసింది. చూద్దాం మరి బిగ్ బాస్ అయితే నేనైతే కంటెస్టెంట్ చాలా డిసప్పాయింట్ అయినా కానీ ఈ రోజు ఈ ప్రోమో చూడగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఆ ప్రోమో చూసిన తర్వాత ఫుల్ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.